ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశము దేవుడితో కట్టుబడి ఉండండి. సో స్టిక్ విత్ గాడ్ ఓన్లీ. సో మన కష్టాలు వస్తాయి, లైఫ్ అన్నాక కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, ఎన్నో పోరాటాలు వస్తాయి. కానీ ఏ పోరాటం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా కూడా నువ్వు దేవుడికి దగ్గరికి కావాలి, కానీ దేవుడి నుంచి దూరం వెళ్ళకూడదు. ఎందుకంటే నువ్వు దేవుడికి దూరం వెళ్ళినప్పుడు నీ సమస్యలకు పరిష్కారం దొరకదు, నీ సమస్యలు ఇంకా రెట్టింపు అవుతాయి. అందుకే దేవుడితో కట్టుబడి ఉండాలి. మనం ఎప్పుడైనా కూడా అంటు కట్టుకొని ఉండాలి. సో ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడండి, నది ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. సో నది ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు మధ్యలో ఒక చెట్టు కనపడింది. ఆ చెట్టును ఎలా పట్టుకుంటాడు? గట్టిగా పట్టుకుంటాడు. ఇంకా నదిలో నీళ్లు ఇంకా ఎక్కువ ప్రవాహం వచ్చిన కొద్దీ ఇంకెక్కువగా పట్టుకొని ఉంటాడు. ఆ నదిలో నీళ్లు ఇంకా ప్రవాహం పెరిగిన కొద్దీ అలాగే గట్టిగా పట్టుకొనే ఉంటాడు, వదలడు. సో అలాగే నీ కష్టాలు ఎక్కువ అవుతున్నాయని దేవుణ్ణి వదలొద్దు. నీ కన్నీళ్ళు, నీ బాధలు, నీ సమస్యలు, నీ పోరాటాలు, నీ శ్రమలు నీకు ఎక్కువ అవుతున్నాయని దేవుణ్ణి వదలొద్దు. ఆ నది ప్రవాహంలో ఉన్న నీళ్లు, నది ప్రవాహంలో కొట్టుకొస్తున్న నీటిని ఆపడానికి ఆ చెట్టుని పట్టుకొని ఎలాగైతే ఉంటాడో మనం కూడా దేవుని పట్టుకొని ఉండాలి. ఆ నది ప్రవాహంలో వస్తున్న నీటిని పట్టుకొని ఆ ప్రవాహంలో కూడా ఆ చెట్టును పట్టుకొని ఉన్నప్పుడు వాడికి రక్షణ దొరుకుతుంది. అదే వదిలేశాడు అనుకోండి, ఆ చెట్టును పట్టుకొని వదిలేస్తే ఏమవుతుంది? ఆ నది ప్రవాహంలో వాళ్ళు కూడా కొట్టుకొని వెళ్ళిపోతారు. అందుకే అదొక సూచన క్రియలాగా తీసుకోండి. దేవుడితో అలా మనం కట్టుబడి ఉండాలి. శ్రమలు ఎక్కువ అవుతున్నాయా, అయినా దేవుణ్ణి పట్టుకొనే ఉండాలి. పోరాటాలు ఎక్కువ అవుతున్నాయా, దేవుణ్ణి పట్టుకొనే ఉండాలి. అలాగే బాధలు ఎక్కువ అవుతున్నాయా, దేవుణ్ణి పట్టుకొనే ఉండాలి. నీకు ఇంకా ప్రార్థనలకు జవాబు రావట్లేదా, దేవుణ్ణి పట్టుకొని ఉండాలి. అప్పుడే మన విశ్వాసాన్ని బట్టి దేవుడు పైకి లేబడతాడు. సో దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దండి. సుఖమున్నా వదలొద్దు, సంతోషం ఉన్నా వదలొద్దు, బాధ ఉన్నా వదలొద్దు, ఆనందం ఉన్నా వదలొద్దు, దుఃఖం ఉన్నా వదలొద్దు, లాభం ఉన్నా వదలొద్దు, నష్టం ఉన్నా వదలొద్దు. సో అన్ని సమయాలలో నువ్వేం చేయాలి? దేవుణ్ణి పట్టుకొనే ఉండాలి. ఎందుకంటే దేవుడు తప్ప మనకు వేరే ఆధారము లేదు, దేవుడు తప్ప మనకు వేరే దిక్కు లేదు, దేవుడు తప్ప మనకు వేరే సోర్స్ లేదు. మనల్ని ఆదరించాలన్నా, ఆదుకోవాలన్నా, సహాయం చేయాలన్నా, మనల్ని హెచ్చించాలన్నా, మనల్ని బలపరచాలన్నా, మనల్ని ఆశీర్వదించాలన్నా, మనకు ప్రమోషన్ ఇవ్వాలన్నా, గర్భఫలం ఇవ్వాలన్నా, రోగాన్ని స్వస్థతపరచాలన్నా అన్నీ కూడా దేవుడి చేతిలోనే ఉంది, దేవుడి వల్లనే సాధ్యము. అలాంటి దేవుడిని వదిలేసావంటే నీకు ఆ యొక్క ఆశీర్వాదము పొందుకోకుండా ఆగిపోతుంది. ఇప్పుడు నది ప్రవాహంలో కొట్టుకెళ్తున్న పురుషుడు కానీ, స్త్రీ కానీ, ఒక వ్యక్తి కానీ ఆ గట్టిగా చెట్టు కొమ్మను పట్టుకున్నప్పుడు అలాగే చాలాసేపు నిలబడతాడు, పట్టుకొని ఉంటాడు. కొంచెం తీవ్రత తగ్గిన తర్వాత తను మళ్ళీ బయటికి వస్తాడు. ఒకవేళ అలాగే ప్రవాహంలో కొట్టుకొని ఆ చెట్టు కొమ్మను వదిలేశాడు అనుకోండి, కొట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతాడు, కనపడకుండా, అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు. సో మనము కూడా మన దేవుణ్ణి వదిలేసామంటే అలా అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాము. అంటే ఇక శ్రమలు, పోరాటాలు మనల్ని మింగివేస్తాయి. ఆ సముద్రంలో నీరు, ఆ నది ప్రవాహంలో నీరు ఎలాగైతే కొట్టుకొని వెళ్ళిపోయి మింగివేస్తాయో అలాగే మింగివేస్తాయి. సో కాబట్టి మనము దేవుడు తప్ప మనకు వేరే ఆధారము లేదు. అండ్ ఇంకొకటి, దేవుడితో కట్టుబడి ఉండండి ఎప్పుడైనా కూడా. అది ఏ సిచ్యువేషన్ అయినా కాదండి. వరెస్ట్ అవుతుందా, అయినా దేవుడికి ప్రార్థించు. ఇంకా వరెస్ట్ అవుతుందా, అయినా దేవుడికి ప్రార్థించు. ఒకటండి, మీకు శ్రమలు 10% ఉన్నాయి, మీ ప్రార్థన 20%కి వెళ్ళాలి. మీ శ్రమలు 20% ఉన్నాయి, మీ ప్రార్థన 40% దాకా ఉండాలి. మీ శ్రమలు 50% ఉండాలి, మీ ప్రార్థన 100% ఉండాలి. అప్పుడు ఈ ప్రార్థన అనేది ఏం చేస్తుంది? నీ శ్రమలన్నిటిని తొక్కి వేస్తుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? శ్రమలు 100% ఉన్నది, ప్రార్థన 1% ఉన్నది. సో దేవుణ్ణి వదిలిపెట్టడం అంటే ఏంటిది? ప్రార్థన చేయడం మానేయడమే దేవుణ్ణి వదిలిపెట్టడం అంటే. ఆయనను పట్టుకొని కూర్చుంటామా? మనం కూర్చోం కదా. ఆయన కాళ్ళు పట్టుకొని కూర్చోగలుగుతామా? ఆయనను పట్టుకొని కూర్చోగలుగుతామా? ఆయనను రూమ్లేసి బంధించగలుగుతామా? లేదు కదా. నువ్వు ప్రార్థన వదిలేసావంటే దేవుణ్ణి వదిలేసినట్టే. సో నువ్వు నమ్మడం, విశ్వసించడం మానేసావంటే నువ్వు దేవుణ్ణి వదిలేసినట్టే. అందుకే నీ స్థితి ఎలా ఉండని, నీ పరిస్థితి ఎలా ఉండని, ఆ దేవుణ్ణి పట్టుకొని మాత్రం నువ్వు అలాగే ఉండాలి. స్టిక్ విత్ గాడ్ ఓన్లీ, అంటు కట్టుకొనే ఉండాలి. ఎందుకు? ఆయన తప్ప మనకు వేరే ఆధారం లేదు, ఆయన తప్ప మనకు వేరే ఆశ్రయ దుర్గం లేదు, ఆయన తప్ప మనకు వేరే కోట లేదు. ఈజ్ అవర్ పిల్లర్, ఈజ్ అవర్ బ్యాక్ బోన్, ఈజ్ అవర్ సపోర్ట్. మన సపోర్ట్ ఆయనే, మన పిల్లర్ ఆయననే.
కాబట్టి మనకు ఆయన్నే ఆధారం చేసుకోవాలి. అది ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఆయనను వదలకూడదు. చాలామంది అదే చేస్తారు. ఆశీర్వాదం రావట్లేదా, దేవుని వదిలేసి వేరే ఆచారాలను సంప్రదాయాలను వెంబడిస్తారు. సో ప్రార్థనకు జవాబు రావట్లేదా, స్వస్థత రావట్లేదా, దేవుణ్ణి వదిలేస్తారు. అట్లా మధ్యలో వదలొద్దండి దేవుణ్ణి. నీ ప్రార్థనకు జవాబు పొందుకునే వరకు ఉండాలి. అందుకే నిరీక్షణ కలిగిన వారు ధన్యులు. అందుకే దేవుడి యొక్క నిరీక్షణ కలిగి ఉండాలి. మనకు సమాధానం వచ్చే వరకు ఓపికతో ఉండాలి. మనకు లేట్ అనిపించినది దేవుడికి లేటు కాదు. సో తను తగిన సమయంలో తను మనకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి మనము దేవుణ్ణి అంటుకట్టుకొని ఉండాలి. నేను చాలామందిని చూశాను. కొంతమందికి డబ్బు వచ్చిన తర్వాత దేవుణ్ణి మానేస్తారు. డబ్బు వచ్చి, గర్భఫలం వచ్చి, మ్యారేజ్ అయ్యి అంతా సెటిల్ అయిపోతే దేవుణ్ణి మర్చిపోతారు, వదిలేస్తారు. సో సాతాను ఆ ఉన్నాయన్నీ తీసేస్తాడు. సో వాళ్ళు ఇంకా ఉన్న వాటిని అన్నిటిని పోగొట్టుకొని మళ్ళీ దరిద్రంలోకి వస్తారు. అప్పుడు దేవుణ్ణి పట్టుకొని ఉంటారు. సో అలా ఉండొద్దండి. నీకు ఐశ్వర్యం ఉన్నా నువ్వు దేవునితో పట్టుకొనే ఉండాలి. ఐశ్వర్యం లేకపోయినా దేవుణ్ణి పట్టుకొనే ఉండాలి. శ్రమలు లేకపోయినా. చాలామంది శ్రమలు ఉంటేనే దేవుడి దగ్గరికి వస్తారు. శ్రమలన్నీ వెళ్ళిపోయాయా వదిలి వెళ్తారు. కమర్షియల్ ఉండద్దు దేవుడి దగ్గర అలా బిజినెస్ రిలేషన్ ఉండద్దు, యూజ్ అండ్ త్రో లాగా ఉండద్దు దేవుడి దగ్గర. సో మనకు ఆయనే అలాంటి కాదు, ఆశీర్వాదాల కోసం మాత్రమే కాదు, మన కోసం మరణించింది ఆయనే. తండ్రి కుమారుల సంబంధం కోసం ఆయన మరణించాడు. మనల్ని ప్రేమించి ఆయన మరణించాడు. చాలామంది కష్టం వస్తే దేవుడి దగ్గరకు వస్తారు, సుఖం ఉంటే దేవుడి దగ్గరికి రారు. కొంతమంది కష్టాలు ఇంకా ఎక్కువైతే దేవుడి నుంచి వెళ్ళిపోతారు. దేవుడి దగ్గర నుంచి ఏం సమాధానం రావట్లేదు, దేవుడు ఏం చేయట్లేదు అని వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తారు. వీళ్ళు నేను ఆశీర్వదిస్తేనే నాతోటి ఉంటాడా, లేకపోతే నేను ఆశీర్వదించబడకపోయినా వీళ్ళు నాతోటి ఉంటారా, నేను వీళ్ళని స్వస్థత పరిస్తేనే నాతోటి ఉంటారా, స్వస్థత పరచకపోయినా నాతో ఉంటారా అని దేవుడు విశ్వాసానికి పరీక్షిస్తాడు. మనం బిజినెస్ మైండ్ సెట్ ఉన్నావా దేవుడితో, లేకపోతే యూజ్ అండ్ త్రో రిలేషన్లో ఉన్నామా, లేకపోతే మనకి ఆశీర్వాదం రాగానే ఆయనను పక్క పెట్టేద్దామా అన్న ఉద్దేశంతో ఉన్నామా. సో అలాంటివి కూడా దేవుడు విశ్వసిస్తాడు. అందుకే నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదా, దాని వెనకాల ఏదో ఒక మర్మం ఉంది, దైవ మర్మం ఉంది. సో నీ విశ్వాసాన్ని పరీక్షించవచ్చు. నీకేదో నేర్పిస్తుండొచ్చు, నువ్వు ఇంకేదో తెలుసుకునేది ఉంది కావచ్చు, ఇంకా నువ్వు పరిశుద్ధపరచాల్సి ఉంది కావచ్చు, ఇంకా పరీక్ష గుండా వెళ్ళాల్సి ఉంది కావచ్చు. సో అందుకే దేవుడు డిలే చేస్తున్నాడేమో. ఆ డిలే వెనుక నీకు దేవుడు రెట్టింపు బహుమానం ఇస్తాడు కావచ్చు. సో అందుకే ఆ డిలేలో కూడా నువ్వు దేవుడు పట్టుకొని ఉన్నావు, ఆ నిరీక్షణ కలిగి ఉన్నావా, దానికి కూడా దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు 75 సంవత్సరాలకు దర్శించి, అబ్రహామా నీకు పిల్లల్ని ఇస్తానంటాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు లేట్ చేశాడు? 25 సంవత్సరాలు లేట్ చేస్తాడు దేవుడు. సో 100 సంవత్సరాలకు దేవుడు అబ్రహాంని దర్శించి పిల్లలని ఇస్తాడు. పిల్లల్ని కాదు, పిల్లల తరతరాలను ఇస్తాడు. ఆ డిలేలో కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించాడా లేదా, అనేక మంది జన సమూహం వచ్చిందా లేదా, అనేక మంది సంతానం ఇచ్చాడా లేదా. ఎస్, నీ డిలేకి కూడా ఒక కారణం ఉంది. ఆ డిలేలో కూడా ఆ నిరీక్షణ కలిగి దేవుణ్ణి పట్టుకో. ఆ ప్రార్థనకు జవాబు రావట్లేదని అవిశ్వాసంలో వెళ్ళకు, ఆ ప్రార్థనకు జవాబు రావట్లేదని అపనమ్మకంలోకి వెళ్ళకు. సో అది మంచిది కాదు. సో నీకు ధనమున్నా దేవుణ్ణి స్తుతించు, ఆరాధించు, ప్రార్థించు. ధనము లేకపోయినా దేవుణ్ణి ఆరాధించు, స్తుతించు. అన్ని వేళలా, అన్ని స్థితిలో, అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో నువ్వు దేవుణ్ణి పట్టుకొనే ఉండాలండి. ఆయనను విడిచిపెట్టద్దు. విడిచిపెడితే 7 శ్రమలు మనకు వస్తాయి. సో నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి పట్టుకొని ఉంటావో, చాలామంది కూడా వదిలేస్తారు. అయ్యో నాకు జవాబు రావట్లేదు, నాకు సంతోషం, నాకు ఏ ప్రార్థనకు కూడా సమాధానం రావట్లేదు అని వదిలేస్తారు. సో కాబట్టి నువ్వు వదిలేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎవరు సహాయం చేస్తారు? ఒకవేళ నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదని ఏ దేవుడి దగ్గరికి వెళ్తావు? ఎవరు నీకు సాయం చేస్తారు? ఏ మనుషులు సాయం చేస్తారు? మళ్ళీ దేవుడి దగ్గర మొర పెడితేనే కదా మనిషి రూపంలో సహాయం దొరకాలన్నా, దేవుడి రూపంలో సహాయం దొరకాలన్నా మళ్ళీ ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి మొర పెడితేనే మనకు ఆధారము ఆయనే. కాబట్టి ఆయననే మనము ఆధారం చేసుకోవాలి. సో ఈజ్ అవర్ సోర్స్, ఈజ్ అవర్ ఫాదర్, ఈజ్ అవర్ మదర్. ఒక తండ్రిని వదిలేస్తామా, ఒక తల్లిని వదిలేస్తామా, ఒక సహోదరుని వదిలేస్తామా, ఒక స్నేహితుడిని వదిలేస్తామా? సో ఈజ్ అవర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో మనకు సోర్స్ ఆఫ్, మన సప్లయర్ ఫర్ ఆల్ అవర్ నీడ్స్. మన నీడ్స్ని, మన నిత్య అవసరాలను తీర్చుకునే దేవుడు ఆయనే. సో ఆయనను వదిలేస్తామా? ఆయనను వదిలేస్తే సర్వాన్ని వదిలేసినట్టు. సో పరీక్ష పెడుతున్నాడు నిన్ను. సో నీ పరీక్షను నెగ్గేలాగా నువ్వు సామర్థ్యంతో నువ్వు అడుగు దేవుణ్ణి.
సో చివరి క్షణం వరకు పోరాడాలండి, చివరి నిమిషం వరకు పోరాడాలి. నెవర్ గివ్ అప్. నువ్వు దేవుడి ప్రార్థనలు వదిలేసావంటే దేవుడిని వదిలేసినట్టే. నువ్వు ప్రార్థించడం మానేసావంటే దేవుడి మీద విశ్వాసం లేదన్నట్టే. సో నువ్వు ప్రార్థించడం మానేసావంటే నీకు శ్రమలు ఇంకా ఎక్కువగా అవుతాయి కానీ తక్కువ కాదు. నీకు శ్రమలు ఎక్కువవుతున్నాయా, ప్రార్థించు. శ్రమలు ఎక్కువవుతున్నాయా, ప్రార్థించు. శ్రమలు ఎక్కువవుతున్నాయా, ప్రార్థించు. శ్రమలు ఎక్కువవుతున్నాయా, ప్రార్థించు. ఈ ప్రార్థన అంతా కూడా ఒకరోజు నీ శ్రమలన్నిటిని కూడా తొక్కివేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక మనిషి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, 100 BP ఉన్నదండి. 100 BP ఉంటే డాక్టర్ ఏం చేశాడు, 50 mg టాబ్లెట్ రాస్తాడు. ఎన్ని రోజులకు రాస్తాడు, 3 నెలలకు రాస్తాడు. ఒకేలా మళ్ళీ 120 ఉంది, 120 ఉంటే డాక్టర్ ఏం చేస్తాడు, మళ్ళీ 75 mg టాబ్లెట్ రాస్తాడు. అంటే డోస్ పెరుగుతుందా లేదా, అంటే నీ రోగాన్ని బట్టి, నీ జబ్బును బట్టి, నీ వ్యాధిని బట్టి ఆ డాక్టర్ కూడా ఆ వేసే డోసులు కూడా పెంచుతాడా లేదా, ఆ మెడిసిన్ డోస్ పెంచుతాడా లేదా, పెంచుతాడు. ఇప్పుడు 200 ఉంది BP, 100 mg రాస్తాడు డాక్టరు. ఎన్ని రోజులు వాడమంటాడు, 3 నెలలు వాడమంటాడు. రోజు ఎన్ని పూటలు, 2 పూటలు వేసుకోమంటాడు. సో నీ రోగాన్ని బట్టి దేవుడు ఆ మెడిసిన్ని డిసైడ్ చేస్తాడు. ఆ రోగాన్ని బట్టి ఆ మెడిసిన్ డోస్ MG ఎంత వేసుకోవాలో చూసి చెప్తాడు డాక్టరు. అలాగే నీ కష్టాలు ఎక్కువ అవుతున్నాయా, 3 పూటల ప్రార్థించు. నీ కష్టాలు ఎక్కువ అవుతున్నాయా, 3 నెలలు ప్రార్థించు ఎడతెగక. ఇప్పుడు ఆ డాక్టరు BP టాబ్లెట్ రాస్తాడండి, ఒక 1 వీక్ వాడలేదు. ఇప్పుడు 100 ఉన్న BP కాస్త ఏమవుతుంది, 150కి పెరుగుతుంది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకటే అంటాడు, నువ్వు మందులు వేసుకున్నావా, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు, 100 ఉన్న BPకి నేను 150 రాస్తే నువ్వు ఎందుకు డోస్ వాడట్లేదు, నువ్వు ఎందుకు మెడిసిన్ వేసుకోవట్లేదు, అందుకే నీకు ఈ BP ఎక్కువ పెరిగిందని అంటాడు. అలాగే నువ్వు ప్రార్థన చేయకపోతే నీ శ్రమలు కూడా ఆ BP పెరిగినట్టే పెరుగుతుంది. సో నీకు ప్రార్థన ఎలా పనిచేస్తుందంటే ఆ మెడిసిన్ లాగా పనిచేస్తుంది, ఆ టాబ్లెట్ లాగా పనిచేస్తుంది. అందుకే ప్రార్థన చేసి, నీకు కష్టాలు ఎక్కువవుతున్నాయా, ప్రార్థన డోస్ పెంచాల్సిందే. BP ఎక్కువ పెరుగుతుందా, ఆ యొక్క మెడిసిన్ డోస్ పెంచాల్సిందే. షుగర్ వ్యాధి ఎక్కువ అవుతుందా, మెడిసిన్ డోస్ పెంచాల్సిందే. అలాగే నీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, నష్టాలు, ఆపదలు, ప్రమాదాలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, జబ్బులు, వ్యాధులు అన్నీ ఎక్కువ అవుతున్నాయా, నీ యొక్క ప్రార్థన డోసు ఏం చేయాలి, పెంచాల్సిందే. డోస్ పెంచాల్సిందే. ఒక పూట ప్రార్థించేది 3 పూటలు ప్రార్థించు, ఒక నెల ప్రార్థించేది 3 నెలలు ప్రార్థించు. ఎందుకు ఆ డాక్టర్ 3 నెలలు కోర్సు రాస్తాడు, ఎందుకు ఆ డాక్టర్ 6 నెలల కోర్సు రాస్తాడు, ఎందుకు ఆ డాక్టర్ పొద్దున సాయంత్రం వేసుకోమంటాడు, ఎందుకంటే మంచి రిజల్ట్ ఇస్తాయి కాబట్టి. అలాగే నీ రోగానికి ఆ మెడిసిన్ ఎలాగైతే పనిచేస్తుందో నీకున్న సమస్యలకు కూడా ఈ మెడిసిన్ అలాగే పనిచేస్తుంది. ఏ మెడిసిన్, ప్రార్థన అనే మెడిసిన్. సో నువ్వు ప్రార్థన వదిలేసావా, దేవుణ్ణి వదిలేసినట్టే. ఆ కష్టాల్లో కూడా ప్రార్థిస్తున్నావా, అయితే నువ్వు దేవుణ్ణి అంటుకు పెట్టుకొని ఉన్నట్టు, దేవుడి మీద విశ్వాసం ఉంచినట్టు. ఆ కష్టాలు ఉన్నాయని నువ్వు ప్రార్థించడం మానేసావా, దేవుణ్ణి నమ్మడం మానేసినట్టే. సో చూడండి, ఇది ఒక గొప్ప మర్మము. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు వెళ్ళిపోతారు దేవుడి దగ్గర నుంచి. వెళ్ళిపోవద్దు. ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోతే నీకు దిక్కేది, ఆయనే దిక్కు, ఆయనే ఆధారము, ఆయనే మనకు బలము, ఆయనే మనకు కోట, ఆయనే మనకు సమాధానము, ఆయనే మనకు సాక్ష్యము, ఆయనే మనకు సమృద్ధి, ఆయనే మనకు ఆశీర్వాదము, ఆయనే మనకు బలము, ఆయనే మనకు కోట, ఆయనే మన తండ్రి, తల్లి, ఆయనే మన బంధువు, మన బలగము, ఆయనే మన స్నేహితుడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన కాపరి, ఆయనే మన పోషకుడు. సో ఇన్ని రకాలుగా ఆయన మనకున్నప్పుడు మనం ఎందుకు వదిలేయాలి? నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. లేకపోతే ఆ డిలే సమయంలో నీ లోపాలు ఉండొచ్చు, నీ లోపల గర్వం ఉండొచ్చు, అహంకారం ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు. అవన్నీ తీసేస్తున్నాడేమో ఆ డిలే సమయంలో. కాబట్టి దేవుడు తప్ప మనకు వేరే ఆధారము లేదు, వేరే దిక్కు లేదు. సో దేవుడిని అంటి పెట్టుకొని ఉండండి, ఆయన పట్టుకొనే ఉండండి. నీకు సహోదరి, మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో మీరు దేవుణ్ణి వదిలిపెట్టకండి, గివప్ చేయకండి, నెవర్ గివప్. అప్పుడే మనం ఫలితాలను చూస్తాము. ఒక రైతు విత్తనం విత్తుతాడు, ప్రతిరోజు ఏం చేస్తాడు, ప్రతిరోజు నీళ్లు పోస్తాడు. ఎప్పటి వరకు చెట్టు ఫలించి పండ్లు వచ్చే వరకు నీళ్లు పోసి పెంచుతూనే ఉంటాడు. అలాగే నీ ప్రార్థనకు రిజల్ట్ వచ్చే వరకు, నీ యొక్క సమాధానం పొందుకునే వరకు ఈ ప్రార్థన అనే నీళ్లను నువ్వు పోస్తూ ఉండాలి, నీ చెట్టుకి పోస్తుండాలి. అప్పుడే నీకు శ్రమలు, పోరాటాలు తగ్గిపోతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ ప్రార్థననే ఫైనల్గా పనిచేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థనకే జవాబు వస్తుంది. నమ్మి ప్రార్థించు, విశ్వసించి ప్రార్థించు. ఇక మనకు దిక్కు ఎవరు లేరు, ఇక ఆయనే దిక్కు అని ప్రార్థించండి. ఎలా ప్రార్థించాలంటే, అమ్మ ఇప్పుడు మనకు ఒక 10,000 అవసరం ఉంది, కావాల్సి ఉంది. సో ఎవరి దగ్గర దొరకట్లేదు. ఒక పర్సన్ దగ్గరికి వెళ్తే కంపల్సరీ ఆ 10,000 వచ్చినప్పుడు మనం ఎలా అడుగుతాం, రిక్వెస్ట్గా అడుగుతాం,
బతిలాడుకుంటాం, కన్విన్స్ చేస్తాము. అలాగే నువ్వు కన్విన్స్ చేయి దేవుణ్ణి, రిక్వెస్ట్ చేయి దేవుణ్ణి, బతిమలాడుకో, మొరపెట్టుకో. నువ్వు కన్విన్స్ చేసి, ప్రార్థన అంటే యూ కన్విన్స్ ద గాడ్. ప్రేయర్ అంటే ఏంటిదండి? దేవుణ్ణి కన్విన్స్ చేసి మనకు రావాల్సిన అవసరాన్ని, మనకు రావాల్సిన ఆశీర్వాదాన్ని తెచ్చుకోవడమే. సో అలాగే నువ్వు కూడా దేవుణ్ణి కన్విన్స్ చేసి నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని తెచ్చుకో, అంతేకాని నెగ్లెక్ట్ చేయకు. సో మనుషుల మీద ఆధారపడడం కంటే యెహోవా మీద ఆధారపడుట మేలు, యేసయ్య మీద ఆధారపడుట మేలు. ఆయన్నే పంపిస్తాడు. నీకు సమయానికి ఏదో ఒకరి ద్వారా ఆర్థిక సహాయం అందించవచ్చు, ఎవరొకరి ద్వారా నీకు ఏదో ఒక రకంగా నిన్ను ఆదుకోవచ్చు, సహాయం చేయొచ్చు. మొరపెట్టుకో, ఉత్తరం ఇవ్వమని, జవాబు ఇవ్వమని మొరపెట్టుకో, ప్రార్థించు, ఉత్తరం ఇవ్వమని ప్రార్థించు. విసుకక, అలసిపోక, శ్రమకు పడక, ఇంకా ఓపిక తెచ్చుకొని ప్రార్థించు, నమ్మకంతో ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించు, బలము తెచ్చుకొని ప్రార్థించు. అప్పుడు నీ ప్రార్థనకు జవాబు తప్పకుండా దొరుకుతుందండి. జవాబు రాని ప్రార్థన అంటూ ఉండదు. సో నువ్వు మొరపెట్టాల్సింది, సో నువ్వు వెతకాల్సింది, దేవుని క్షమాపణ అడగండి. ఇంకా దేవుడు ఎందుకు ఈ కారణాలు ఎందుకు డిలే అవుతున్నాయో అడగండి, దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు. సో దేవుడు తప్ప మనకు వేరే ఆధారము లేదు. అండ్ దేవుణ్ణి కట్టుబడి ఉండండి. స్టిక్ విత్ గాడ్ ఓన్లీ, స్టిక్ విత్ గాడ్ ఓన్లీ. దేవుడితో కట్టుబడే ఉండాలి, గట్టిగా పట్టుకోవాలి దేవుణ్ణి. అప్పుడే నువ్వు విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎప్పుడైనా పని చేస్తాడండి. ఎప్పుడైనా కూడా దేవుడు కూడా కొన్నిసార్లు ఎక్కడ దాకా తీసుకెళ్తాడు తెలుసా? మన మరణ చివరి అంచుల వరకు తీసుకెళ్తాడు, లేకపోతే కొండ శిఖరము ఎడ్జ్ దాకా తీసుకెళ్తాడు, లేకపోతే నడి సముద్రంలో పీకల దాకా తీసుకెళ్తాడు. ఒక్కొక్కసారి మన సిచ్యువేషన్స్ అక్కడ మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఒకరోజు యేసయ్య శిష్యులందరినీ తీసుకెళ్ళాడు పడవలో. ఆయన పడుకుంటాడు, అక్కడేమో అల్లలు లేస్తుంటా అంటే శిష్యులేమో మునిగిపోతామని అల్లరు చేస్తారు. కానీ ఆయనకు తెలుసు అది మునుగదు, నేను అక్కడే ఉన్నానని. వాళ్ళ విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. అప్పుడు లేచి ఒకటే మాట అంటారు వాళ్ళు, అయ్యా యేసయ్య, మేము మరణించిపోతున్నాము, అయ్యా నువ్వు లే అని అంటారు. అప్పుడు యేసు ప్రభువు లేచి ఒకటే అంటాడు, అల్ప విశ్వాసులారా, మీ విశ్వాసం ఎక్కడ పోయింది అంటాడు. సో అలాగే మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. సో అలాగే కట్టుబడి ఉండండి. డోంట్ లీవ్ గాడ్ ఎనీ టైమ్, ఎనీ సిచ్యువేషన్. నీ తుది శ్వాస వరకు దేవుణ్ణి వదిలిపెట్టద్దు. తుది శ్వాస వరకు దేవుడిని పోరాటంలో వదిలిపెట్టద్దు, ప్రార్థనలో వదిలిపెట్టద్దు. దేవుణ్ణి పట్టుకొనే ఉండాలి. ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుకుంటూనే ఉండాలి, ప్రేయర్ చేస్తూనే ఉండాలి. ఏ క్షణమైనా ఆయన దర్శించవచ్చు, ఏ క్షణమైనా అద్భుతాలు చూడొచ్చు, ఈ క్షణమే అద్భుతము చూడొచ్చు, ఈ క్షణమే నీకు దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడొచ్చు. నమ్ముట నీ వల్లనైతే నమ్ము వాళ్ళకి సమస్తము సాధ్యము. నమ్మితేనే అద్భుతాలు చేయగలుగుతాడు. యేసు ప్రభువారు కూడా ఒక సందర్భంలో ఒక ఊరికి వెళ్తాడు, తన పుట్టిన ఊరికి వెళ్తాడు అద్భుతాలు చేస్తానని. కానీ అక్కడ ఎవరు నమ్మరు, చేయలేక వచ్చిపోతాడు. మేబీ నీ విశ్వాసం గొప్పదైతే నీ జీవితంలో దేవుడు ఈ రోజు రాత్రే నీకు గొప్ప కార్యం చేయొచ్చు, మిరాకిల్ చేయొచ్చు, అద్భుతం చేయొచ్చు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. సమస్తము సాధ్యమైన దేవుడు మన దేవుడు. కాబట్టి నువ్వు కట్టి పట్టుకొనే ఉండాలి. వదిలేసామంటే కథమే, వదిలేయద్దు. మనం అలా మధ్యలో వదిలేద్దు. ఎప్పుడు కూడా దేవుణ్ణి మధ్యలో వదిలేద్దండి. ఆ శ్రమలు ఎక్కువతున్నాయా, దేవుణ్ణి పట్టుకొని ఉండు. ఆ శ్రమలను కాస్త దేవుడు సుఖంగా అప్పరిస్తాడు. లేకపోతే నష్టాలు ఎక్కువతున్నాయా, దేవుణ్ణి పట్టుకొనే ఉండు. ఒకరోజు దేవుడు లాభాన్ని చేస్తాడు. ఎందుకంటే ప్రతి కష్టం వెనుక దేవుడు ఒక సుఖాన్ని దాచిపెడతాడు. మీకు ఇంకొక కీ ఇస్తున్నాను. ప్రతి బాధ వెనుక ఒక ఆనందాన్ని దాచిపెడతాడు. ప్రతి పరీక్ష వెనుక ఒక రిజల్ట్ని దాచిపెడతాడు. దేవుడు ప్రతి నష్టం వెనుక ఒక లాభాన్ని దాచిపెడతాడు. గుర్తుపెట్టుకోండి, నీకే కష్టమైతే ఉందో ఆ కష్టం వెనుక ఒక లాభం ఉంది, ఒక ఆనందం ఉంది, ఒక సంతోషం ఉంది. అది నువ్వు ఒక సమయం వచ్చినప్పుడు దాన్ని నువ్వు చూస్తావు, తప్పకుండా ఆ రిజల్ట్ చూస్తావు. నీకు అవమానం వచ్చిందా, దానికి రెట్టింపు బహుమానం ఇస్తారు. నింద వచ్చిందా, దానికి రెట్టింపు ఘనతనిస్తాడు. సో మన దేవుడు డిఫరెంట్, ఈ గాడ్ మన డిఫరెంట్. ఆయన ఆ కార్యాలు మన చేతికి, మన ఊహకి కూడా అందదు, మన ఆలోచనలకు కూడా అందని కార్యాలు ఆయన చేతిలో ఉన్నాయి. సో డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. దేని గురించి భయపడకండి, దేని గురించి బాధపడకండి, దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి. దేవుడిని ప్రార్థించి ఆయనకు వదిలేయడమే. ఇప్పుడు మనం మెడిసిన్ వేసి ఎలాగైతే మనం ఆ మెడిసిన్ మీద భరోసా పెట్టుకుంటామో లేదా, పర్లేదు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, 3 నెలలు కోర్సు ఇచ్చాడు, ఈ మెడిసిన్ రాస్తాను, వేసుకుంటాను అని ధైర్యంగా మెడిసిన్ వేసుకుంటాము. ఆ మెడిసిన్ వేసుకొని మనం స్వస్థత పొందుకుంటాము. ప్రతిరోజు మెడిసిన్ వేసుకుంటా అంటే ఏమవుతుంది? మన శరీరంలో మార్పులు వస్తాయా రావా? మన శరీరంలో రిజల్ట్ వస్తుందా రాదా? అలాగే నువ్వు ప్రతిరోజు క్రమం తప్పకుండా నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థిస్తే నీ పరిస్థితుల విషయంలో, నీ యొక్క వాటి విషయంలో, అన్ని విషయాలలో మార్పులు వస్తాయి, చేర్పులు వస్తాయి. అన్ని విషయాలలో నువ్వు విజయాన్ని పొందుకుంటావు అని దేవుడు తప్పకుండా దర్శిస్తాడు.
సో మధ్యలో మెడిసిన్ వేయడం ఆపేస్తే ఏమవుతుంది? ఆ రోగం తిరగబడదా? 100 ఉన్న బీపీ 120కి వెళ్తుంది, అలాగే 100 ఉన్న షుగర్ 150కి వెళ్తుంది. ఆ బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్ ఆపివేస్తే, అలాగే నీ ప్రేయర్ ఆపివేస్తే కూడా అలాగే నీ ప్రాబ్లం 1 కాస్త 2 కాస్త 4 కూడుకొని వెళ్ళిపోతావు. ఇప్పుడు చాలామంది మీ అందరిలో కూడా ఎక్కువ సమస్యలు రావడానికి కారణం ఏంటిది? ప్రార్థన జీవితం లేకపోవడం వల్లనే, ఆ ప్రార్థననే డోసు పెంచకపోవడం వల్లనే. ప్రేయర్ చేయండి. సో మీరు ప్రేయర్ చేయకుండా దేవుణ్ణి అడుగుతున్నారు, ప్రతిరోజు ప్రేయర్ చేసుకోకుండా దేవుని మీద ఆధారపడకుండా అడుగుతున్నారు. సో మీరు ప్రయాసపడుతున్నారు, కానీ అందుకే ఏమీ పొందుకోలేకపోతున్నారు. కాబట్టి భారం మోసుకెళ్తున్న ప్రయాసపడుతున్న జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. సో దేవుడు మీ అందరికీ కూడా విశ్రాంతిని ఇచ్చును గాక. అందుకే దేవుడితో మనం ఏం కావాలి? కట్టుబడి ఉండాలి. సో దేవుడు తప్పించి మనకు వేరే ఆధారము లేదు. సో అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం. నజరుడైన యేసయ్య, ఈరోజు విత్తిన ఈ వాక్యము అందరి హృదయాలలో మూలకెత్తును గాక. లార్డ్ జీసస్, అనేక మంది గివప్ ఇద్దామని కోరుకుంటున్నారు, నిరాశ గుండా, నిరుత్సాహంగా ఈ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానే, నాకు జవాబు రావట్లేదు, ఉత్తరం రావట్లేదని అనేక మంది అయ్యా నిరాశ గుండా, నిస్పృహ గుండా అండ్ డిసప్పాయింట్ గుండా వెళ్తున్నారయ్యా. మిమ్మల్ని వదిలేయాలని అనుకుంటున్నారు తండ్రి. వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడి బలపరిచినందుకు వందనాలు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మిమ్మల్ని అలాగే పట్టుకొని ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మీరు తప్పించి మమ్మల్ని ఆశీర్వదించే వాళ్ళు ఎవరు లేరయ్యా. మీరు తప్పించి మాకు వేరే దేవుడు లేడయ్యా. ఆకాశమందైనా భూలోకమందమైనా మీరే మా దేవుడవు, మీరే మా సహోదరుడవు, మీరే మా బంధువుడవు, మీరే మా బలగము, మీరే మాకు అన్ని నాయన. మమ్మల్ని రక్షించుకోవాలన్నా, ఆదుకోవాలన్నా, సహాయం చేయాలన్నా అది మీకు మాత్రమే సాధ్యము నాయన. అందుకే మీరు తప్పించి మాకు వేరే ఆధారము లేదయ్యా. ప్రతి సమయంలో, ప్రతి కాలంలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి స్థితిలో మిమ్మల్ని అలాగే అంటి పెట్టుకొని ఉండే కృపను మా అందరికీ కూడా దయచేయమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.